ఒకటే దెబ్బకు 4 మీటింగులు గట్టిగా పెడితే రేవంత్ రెడ్డి 1 వీక్ తిరిగింది, గట్టిగా వారం రోజులు తిరిగింది. తిరగక తప్పలే. 14 మంది మంత్రులు గల్లి గల్లి తిరిగిండ్రు. ఎలక్షన్ రోజు కూడా డిప్యూటీ సీఎం రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఏది జూబ్లీ హిల్స్లో. ఒక పరిస్థితి వచ్చింది. మరి ఒక్క ఉప ఎన్నిక గింతాగమైతే రేపు వీళ్ళని ఎవడు కాపాడాలి మరి అసలు ఎన్నిక వచ్చే వరకు? అందుకే మనం భయపడేది లేదు, బాధపడేది లేదు. నడుస్తుంది, చిన్న చిన్న ఎదురు దెబ్బలు నడుస్తూనే ఉంటాయి. కానీ మీరు ధైర్యంగా ఉండండి. కల్వకుర్తిలో తప్పకుండా ధైర్యంగా ముందుకు పోదాం. నాకున్న అవగాహన మేరకు, నాకున్న అనుభవం మేరకు నేను కూడా రాజకీయాలకు వచ్చి ఇప్పుడు వచ్చే సంవత్సరం అయితే 20 ఏళ్ళు అవుతుంది. కాబట్టి నేను కూడా కొద్దిగా చూసిన, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి కూడా 16 ఏళ్ళు అయింది. నేను కూడా కొద్దిగా చూసిన, ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నంత వ్యతిరేకత బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వానికి కూడా ఇంత తొందరగా వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం అయితే ఎక్కడ లేదు. కాబట్టి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఒకరినొకటి అనుకుంటారు, గుద్దుకుంటారు, ఒక నంగిలాగా ఇంకోటి చింపేస్తాడు. ఆఖరికి మనం ఏం లేకుండా మనం కలిసి కట్టుకుంటే చాలు. మన ఓటమికి కారణం అనైక్యత, మన ఓటమికి కారణం ఐకమత్యం లేకపోవడం, మన ఓటమికి కారణం మనం కలిసికట్టుగా నడవకపోవడం. నేను జైపాల్ యాదవ్ గారిని, అదేవిధంగా ఇతర పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నా వేదిక మీద, రేపు ఇంకా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే మనం కూడా వెంటనే మెంబర్షిప్ కార్యక్రమం పెట్టుకుందాం, సంస్థాగత నిర్మాణం చేసుకుందాం, క్యాడర్ను బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం. ప్రతి ఊళ్ళో కమిటీలు, బూత్ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ వేసుకుందాం. వచ్చే సంవత్సరంలో మనకు ప్రతి జిల్లాలో ఆ పార్టీ ఆఫీస్ ఉన్నది. మీ నార్కర్నూలు జిల్లాలో ఉన్నది, రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉన్నది. ఎక్కడికక్కడ జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. అన్ని విషయాలు మీకు తెలియాలి. రేవంత్ రెడ్డి చేస్తున్న మోసం మీకు తెలిస్తేనే ప్రజలకు తెలుస్తుంది. ఒక 2 విషయాలు మాత్రం నేను చెప్పి ముగిస్తాను.